Hi friends, good morning. So welcome to my trading channel. సో ఇప్పుడు క్యాండిల్స్ అనేది ప్రిడిక్ట్ చేద్దామండి. ఒక ట్రేడ్ తీసుకుని సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. సో బెటర్, ఎందుకంటే మార్కెట్ అనేది కరెక్ట్గా లేదనమాట. సో లెట్ మీ అనలైజ్ ద మార్కెట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ప్రెసెంట్ ఒక మైనర్ అప్ ట్రెండ్ వెళ్తుంది. అండ్ మేజర్ ట్రెండ్ వాజ్ డౌన్ ట్రెండ్ అండ్ మైనర్ ట్రెండ్ వాజ్ అప్ ట్రెండ్. సో ఓకే, ఓకే ఓకే సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రెండ్ అండి. సో ఓకే, నా ట్రేడ్ అనేది లేట్ అయిపోయింది. సో నేను ఎందుకు అప్ ట్రేడ్ తీసుకున్నానంటే, సో ఇక్కడ ద మేజర్ ట్రెండ్ వాజ్ అప్ ట్రెండ్ అండి. సో మేజర్ అప్ ట్రెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చింది. ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది కరెక్ట్గా ఒక రౌండ్ నెంబర్ దగ్గర క్లోజ్ అయిపోయిందండి. ఆ రౌండ్ నెంబర్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా పుష్ చేశారు. పుష్ చేసింది కాక వీళ్ళు ఒక న్యూ లో క్రియేట్ చేయకుండా ఏం చేశారంటే ఒక హై అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ వీక్తో పోల్చుకుంటే మనకి ఈ వీక్ అనేది ఒక హై క్రియేట్ అయిపోయింది. సో ఆ కన్ఫర్మేషన్స్ అండ్ ప్రీవియస్గా మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీరు నేను అబ్జర్వ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ యొక్క సెల్లర్ క్యాండిల్తో పోలిస్తే ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ అనేది కొద్దిగా తగ్గింది. అంటే లైక్ 1 సెంటీమీటర్, ఒక 1 మీటర్ అలా తగ్గిన, అంటే లైక్ చిన్న 1 mm అలా తగ్గినట్టు అనిపించింది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో అండ్ టోటల్గా అప్ ట్రెండ్, ఈ కన్ఫర్మేషన్స్తో నేను ఈ ట్రేడ్ అనేది నేను అప్లై చేశానండి. అండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. ఓకే, సో ఇది అంటే సో ఓవర్గా ఇంకా వేరే ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ మార్కెట్ ఏంటి, మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా అంత సస్టైన్స్గా లేవు. ఎందుకంటే మార్కెట్లో విక్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. సో బెటర్ మనము అలాంటి మార్కెట్స్ అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. సో అండ్ ఆల్సో నేను ప్రజెంట్ నేను ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ 1000 రూపీస్ అనేది నేను డిపాజిట్ చేశానండి. సో నేను ఐ విల్ షో యూ మై ట్రాన్సాక్షన్స్ ఆల్సో. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ నా ట్రాన్సాక్షన్స్ మీరు చూసారంటే, సో నేను ఆల్రెడీ ఒక 1000 రూపీస్ అనేది నేను ఎప్పుడు డిపాజిట్ అనేది చేశాను. 1000 రూపీస్ అనేది ఎప్పుడు 27/11/22 సెకండ్. సో అంటే 2 days బ్యాక్ నేను 2000 రూపీస్ అనేది నేను డిపాజిట్ చేశాను. సో ఓకే, చూసుకోవచ్చు 1000 రూపీస్ డిపాజిట్ చేశాను. అండ్ నేను 2 daysలో 400 రూపీస్ దాకా ప్రాఫిట్ చేసుకున్నాను. సో స్టాక్ మార్కెట్లో అయితే మనకి 1000 రూపీస్ డిపాజిట్ చేస్తే 400 రావడం అంటే అది అంత అసమాన విషయం కాదు. సో అండ్ నేను 2 daysకి 200 రూపీస్ ప్రాఫిట్ కింద లెక్క చేసుకుని, సో 2 daysలో నేను 400 రూపీస్ ప్రాఫిట్ అనేది చేయడం జరిగింది. సో విత్డ్రా అనేది అకౌంట్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను. సో ప్రజెంట్ అది రిక్వెస్ట్లో ఉంది. సో ఇది అంటే వన్స్ నేను పేమెంట్ రాగానే పేమెంట్ కూడా అప్డేట్ చేస్తాను. సో లెట్ మీ గో విత్ ట్రేడ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.